రియల్ ఎస్టేట్ రాత్రికి రాత్రి జనం తలరాతల్ని మార్చగల సెక్టార్. రియల్ భూమి ఉంటే సామాన్యులు కూడా కోటీశ్వరులవుతారు. అదే భూమి పడిపోతే కుబేరులు కూడా అప్పుల పాలవుతారు. ఈ రియల్ భూమి మాటున అభివృద్ధి కంటే అరాచకాలే ఎక్కువగా జరుగుతున్నాయి. విలువైన భూములపై కన్నేస్తున్న కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు. అంగబలం అర్ధబలంతో సామాన్య జనాన్ని రోడ్డుపాలు చేస్తున్నారు. ల్యాండ్ మాఫియా ఉచ్చులో చిక్కి భూములతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళెందరో ఉన్నారు. విశ్వనగరంగా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్ లో రియల్ రక్కసికి బలైన ఇద్దరు అన్నదమ్ముల కథే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. హైదరాబాద్ లో కాస్త ఖాళీ జాగా కనిపిస్తే చాలు, తెల్లారేసరికి అక్కడ జెండా గాని బోర్డు గాని పాతేస్తారు. కబ్జా చేయడం, దాన్ని వేరే వాళ్లకు అమ్మేయడం అన్ని చకచకా జరిగిపోతాయి. భూమి భూమిలాగే ఉంటుంది, తెర వెనుక దందా సాగిపోతుంది. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి రియల్ మాఫియా కుకట్పల్లిలో ఏం చేసింది? ఆ ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది ఎవరు? హైదరాబాద్ 2 దశాబ్దాలుగా దూసుకుపోతున్న సిటీ. బుల్లెట్ వేగంతో జరుగుతున్న అభివృద్ధిలో సాఫ్ట్వేర్, ఐటీ రంగాలతో రియల్ ఎస్టేట్ కూడా పోటీ పడుతోంది. ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు, మోడర్న్ విల్లాలు, సైన్స్ సిటీలు, హబ్లు, ఇలా రకరకాల పేర్లతో రియల్ ఎస్టేట్ సెక్టార్ రీల్ తిప్పుతోంది. ఇక్కడి రియల్ ఎస్టేట్ తో వచ్చిన చిక్కేంటంటే ఈ రంగంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో ల్యాండ్ మాఫియా అరాచకాలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. ఒకప్పుడు ఎందుకు పనికిరావు అనుకున్న భూములు ఇప్పుడు కోట్లకు కోట్లు పలుకుతుంటే రియల్ గ్యాంగులకు అంతకంటే ఏం కావాలి? ఎక్కడికక్కడ కబ్జాలు చేస్తున్న భూ బకాసురులు తమకు అడ్డొచ్చిన వాళ్ల ప్రాణాలు తీస్తూ రెచ్చిపోతున్నారు. ఇది కూకట్పల్లిలోని కైత్రాపూర్. ఒకప్పుడు బండరాళ్లతో ఉండే ఈ ఏరియా ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా అభివృద్ధి చెందింది. ఇదో పారిశ్రామిక వాడగా మారడంతో ఇక్కడి భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా అభివృద్ధి మాటున అరాచకాలు జరుగుతున్నాయి. ఇక్కడ తిష్ట వేసిన భూ రాబందులు 2 నిండు ప్రాణాలు బలుగున్నాయి. ఇది కైతలాపూర్లోని ఓ గిరిజన కాలనీ. రియల్ భూమిలో జరిగిన హత్యోదంతాలకు ఈ ఏరియాని మౌన సాక్షి. ఈ భూమి రాజేంద్ర ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులది. మొత్తం 84 ఎకరాలు. 40 ఏళ్ల కిందట అనా పైసా విలువ చేయని ఈ ల్యాండ్ ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుతోంది. ఆస్తులపై అంతగా ఆశలేని రాజేంద్ర ప్రసాద్ తన భూమిని పట్టించుకునేవాడు కాదు. ఫలితంగా అది తుప్పలు, చెట్లతో చిన్న సైజు అడవిలా ఉండేది. అలాంటి రోజుల్లో మహబూబ్ నగర్, మెదక్ జిల్లాకు చెందిన కొందరు గిరిజనులు ఆయన కలిశారు. అయ్యా, నీడలేని వాళ్ళం, ఏవో చిన్న చితకా పనులు చేసుకుని బతుకుతున్నోళ్ళం. మీ భూమిలో ఇంత నీడిస్తే మీ పేరు చెప్పుకుంటాం అని ఆయన్ని బతిమలాడుకున్నారు. ఆ నిరుపేదలు అంతలా అడుగుతుంటే రాజేంద్ర ప్రసాద్ కాదనలేకపోయాడు. ఎలాగో భూమి ఖాళీగానే ఉంది కదా, ఉన్నన్నాళ్లు ఉంటారు, భవిష్యత్తులో నాకు అవసరమైతే వాళ్లే ఖాళీ చేస్తారు. ప్రస్తుతం అది ఎలాగూ పనికి రాకుండా ఉంది, దానికి విలువ కూడా లేదు, వాళ్ళకిస్తే మేలు చేసినట్లు అవుతుంది అనుకున్న రాజేంద్ర వాళ్లకు వరమిచ్చాడు. ఎంతో సంతోషించారు వాళ్ళంతా. ఎనభై 84 ఎకరాల్లో కేవలం 3 ఎకరాల్లో మాత్రమే గుడిసెలు వేసుకున్నారు. అక్కడే ఉంటూ కూలీ నాలి చేసుకుని బతికేవారు. ఇలా ఏళ్లు గడిచింది. ఏనాడు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళని అక్కడి నుంచి వెళ్లిపోమని అడగలేదు. దాంతో వాళ్ళంతా భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు. ఆ పెద్ద ఆయనకు ఉన్న మొత్తం భూములతో పోలిస్తే మనం ఉన్న స్థలాలు లెక్కలోకే రావు. అందుకే ఆయన మన జోలికి రావట్లేదు. ఇన్నేళ్లుగా ఇక్కడే ఉన్నా ఖాళీ చేయమని ఎప్పుడూ అడగలేదు. ఇంకా మన జోలికి రాకపోవచ్చు. ఎన్నాళ్ళిలా పూరి గుడిసెల్లో ఉంటాం, పక్కా ఇళ్లు కట్టుకుందాం, పెద్ద ఆయన అడిగితే అప్పుడు చూద్దాం అనుకున్నారు వాళ్ళంతా. క్రమంగా పక్కా ఇళ్ల నిర్మాణం జరిగింది. కొన్నాళ్ళకే బస్తీ కాస్త కాలనీగా అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద భవనాలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ విషయంలో ఏనాడు రాజేంద్ర స్థానికులు ప్రశ్నించలేదు. ఆయన అనుమతి లేకుండానే ఈ మార్పులు చేర్పులు జరిగాయి. ప్రభుత్వ అధికారులు ఈ కాలనీకి బస్సు, నీళ్లు, కరెంట్ లాంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించారు. ఇంతవరకు అంతా ప్రశాంతంగానే ఉంది. ఈ సమయంలోనే హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. రియల్ ఎస్టేట్ కు రెక్కలొచ్చాయి. భాగ్యనగరం పేరుకు తగ్గట్టుగా భాగ్యవంతంగా మారింది.
భూముల రేట్లు అమాంతం పెరిగాయి. కంటిన్యూగా దూసుకెళ్తూనే ఉన్నాయి. అయితే ల్యాండ్ రేట్లు పెరిగిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ కు తమకిచ్చిన భూమి సంగతి గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఆ భూములు ఎలా ఉన్నాయి, వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయారా అనుకున్న ఆయన ఉరుకుల పరుగుల మీద అక్కడికొచ్చారు. ఆ కాలనీ, అక్కడి ఇళ్లు అన్ని ఆయన కొత్తగా అనిపించాయి. అక్కడి పెద్దల్ని పిలిచాడు. ఈ భూమి నాది, మీరిక్కడి నుంచి వెళ్లిపోవాలి అన్నాడు. వాళ్ళు వ్యతిరేకించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, పక్కా ఇళ్లు కూడా కట్టుకున్నాం, ఇప్పుడు వెళ్లిపోమంటే ఎలా? దశాబ్దాలుగా మేము ఇళ్లు కట్టుకుంటుంటే మీరెందుకు వద్దని చెప్పలేదు? ఇప్పుడు ఉన్న పడంగా ఖాళీ చేయమంటే మేమెక్కడికి వెళ్ళాలి అంటూ వాళ్ళంతా ఎదురు చెప్పారు. రాజేంద్రకు ఏం చేయాలో అర్థం కాలేదు. పోనీలే అని భూమిస్తే నాకే ఎదురు తిరిగారు, వాళ్ళని ఎలాగైనా ఖాళీ చేయించాల్సిందే అనుకున్నాడు. బాగా ఆలోచించి ఓ ప్లాన్ వేశాడు. ఆ 3 ఎకరాల భూమిని బిల్డర్ వీరభద్రకు అమ్మేశాడు. భూమిని కొన్న బిల్డర్ ఏం చేశాడు? కాలనీ వాసుల్ని బలవంతంగా పంపించేశాడా? ఆ వివరాలు. తన భూముల్ని తనకు ఇవ్వాల్సిందేనని రాజేంద్ర అడగడం తప్పేం కాదు. అలాగని కాలనీ వాసుల్ని ఉన్న పలంగా వెళ్లిపోమనడం కూడా కరెక్ట్ కాదు. 81 ఎకరాల ఆస్తి ఉన్న ఆయన ఆ కాలనీ భూముల్ని వాళ్లకే వదిలేసి ఉంటే వాళ్ల దృష్టిలో పెద్ద మనిషిగా మిగిలిపోయేవాడు. మరి ఆ 3 ఎకరాలు కొనుక్కున్న బిల్డర్ ఏం చేశాడు? రియల్ దందా చూపించాడా? ఈ కాలనీలో అపార్ట్మెంట్లు కట్టాలనుకున్నాడు బిల్డర్ వీరభద్ర. స్థానికుల్ని ఖాళీ చేయించేందుకు కాలనీకి వెళ్లాడు. అక్కడి వాళ్లతో గొడవ పెట్టుకున్నాడు. చూడండి, నా దగ్గర ఆస్తి పత్రాలున్నాయి, మీరు ఖాళీ చేయాల్సిందే అన్నాడు. అంతే, కాలనీ వాసులంతా ఒక్కటయ్యారు. వీరభద్రపై తిరగబడ్డారు. స్థానికుల్లో ఐక్యత వల్ల వీరభద్ర ఆటలు వాళ్ల దగ్గర సాగలేదు. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఖాళీ చేయకపోవడంతో ఆ భూములపై ఆశ వదులుకున్నాడు. కోట్లు నష్టపోయా, దాన్ని భర్తీ చేయడం ఎలా అని ఆలోచించాడు. ఆ కాలనీ వాసులు చేసే పనే తాను చెయ్యాలనుకున్నాడు. కాలనీకి పక్కనే ఉన్న 6 ఎకరాల ప్రభుత్వ భూమిపై అతని కన్ను పడింది. దాన్ని కబ్జా చేయాలనుకున్నాడు. 3 ఎకరాల నష్టానికి 6 ఎకరాల ప్రతిఫలం వస్తుందనుకున్నాడు. అది ప్రభుత్వ భూమి అని అక్కడ కొద్ది మందికే తెలుసు. వాళ్ళని మేనేజ్ చేస్తే తేలిగ్గా భూములు ఆక్రమించుకోవచ్చు అనుకున్నాడు. ఈయన హనుమంతు, స్థానిక మాజీ కౌన్సిలర్. 6 ఎకరాల ప్రభుత్వ భూమి గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన కలిశాడు. చూడండి హనుమంతు గారు, మీరంతా ఆక్రమించుకుని ఉన్న 3 ఎకరాల భూమిని నేను కొనుక్కున్నట్లయింది. అందువల్ల నేను తీవ్రంగా నష్టపోయాను. దానికి ప్రతిఫలంగా పక్కనే ఉన్న 6 ఎకరాల ప్రభుత్వ భూమిని నేను ఆక్రమిస్తాను. ఆ 3 ఎకరాల భూమిని మీ వాళ్ళందరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తా. మీకు లాభమే, నాకు లాభమే. మీరు ఒప్పుకుంటే చాలు, మిగతాది నేను చూసుకుంటా అన్నాడు. డీల్ బాగానే ఉంది, కానీ నాకేంటి లాభం? అధికారులు నాపై నేతల నోరు నొక్కాలంటే కొంత ఖర్చు అవుతుంది కదా అన్నాడు హనుమంతు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించిన వీరభద్ర
హనుమంతుకు నోట్ల కట్టలు సమర్పించాడు. అంతే, అతడొక్కసారిగా కోటీశ్వరుడైపోయాడు. వెంటనే 2 అంతస్తుల ఇల్లు, కారు కొనేశాడు. కాలనీ వాసులంతా ఆశ్చర్యపోయారు. నిన్నటిదాకా మామూలుగా ఉండేవాడు, ఒక్కసారిగా ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు అని అనుకున్నారు. ఏదో లాటరీ తగిలిందేమో అని కొందరు అనుకున్నారు. అందరూ అలా మౌనంగా సరిపెట్టుకోరు కదా. కాలనీలోనే ఉంటున్న అన్నాదమ్ములు ఎల్లయ్య, మల్లయ్య తమకున్న రాజకీయ పలుకుబడితో హనుమంతుడి లక్ష్మీ కటాక్షం గురించి కూపిలాగారు. హనుమంతుతో తిరిగే చింటూకి 4 తగిలించగా అతడు నిజం చెప్పాడు. దాంతో డొంక కదిలింది. బిల్డర్ వీరభద్రకు హనుమంతుకు మధ్య జరిగిన ల్యాండ్ డీల్ విషయం బయటపడింది. ఇక అప్పటి నుంచి ఆ పొలిటికల్ బ్రదర్స్ హనుమంతుని బెదిరించడం మొదలుపెట్టారు. తరచూ ఫోన్లు చేసి ఇదే విషయంపై మాట్లాడుతూ నిద్ర పట్టకుండా చేశాడు. హనుమంతు సతమతమయ్యేవాడు. అప్పటిదాకా ఆ ఏరియాలో కింగులా ఉండే అతడు అన్నదమ్ముల సవాల్కు తట్టుకోలేకపోయాడు. అసలేంటి వీళ్ళు, ఏం చూసుకుని ఇలా రెచ్చిపోతున్నారు? వీళ్ళ సంగతేంటో తేలుస్తా. 6 ఎకరాల సంగతి బయటపడకుండా ఉండాలన్నా, కాలనీలో నా ఆధిపత్యం నిలుపుకోవాలన్నా ఒకే ఒక మార్గం ఉంది అనుకుంటూ ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు. మర్నాడు అన్నదమ్ముల ఇంటికి వెళ్లిన హనుమంతు రాత్రికి కాలనీ వాసులకు విందు పార్టీ ఇస్తున్నాను, మీరందరూ తప్పకుండా రావాలి అని అడిగాడు. ఎల్లయ్య, మల్లయ్య ఏదో అనబోతుండగా అన్ని విషయాలు రాత్రికి మాట్లాడుకుందాం, ఇవాళ్లతో మన గొడవలు ముగిసిపోవాలి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటా అంటూ ప్రేమగా పిలిచాడు. విందు పార్టీలో మందు మంచిగుంటాయనే ఉద్దేశంతో హుషారుగా బయలుదేరారు బ్రదర్స్. కానీ రియల్ మాఫియా ఉచ్చులో చిక్కుకున్నట్లు వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ విషయం తెలుసుంటే కోట్లు ఇస్తామన్నా విందుకు వెళ్లేవాడే కాదు. జరుగుతున్న పరిణామాలను ఊహించలేకపోవడం వాళ్ళ దురదృష్టంగా మారింది. హనుమంతు ప్లాన్ ఏంటి? విందు పార్టీ ఏదీ లేకపోయినా ఉన్నట్లుగా డ్రామా ఆడా? ఆ వివరాలు మరోసారి. మందు పోస్తామంటే చాలు చాలా మంది ఆశగా వెళ్తుంటారు. మన చుట్టూ జరుగుతున్న చాలా హత్యోంతాలకు ఈ మందునే ఎరగా వేస్తున్నారు హంతకులు. ఇక్కడ అదే జరిగింది. తమకు తెలియకుండానే రియల్ మాఫియా ఉచ్చులో చిక్కుకుని అన్నదమ్ములు బలయ్యారు. రాత్రి 9 గంటలకు విందు పార్టీ మొదలైంది. దాదాపు 20 మంది పాల్గొన్నారు. అక్కడ కూడా ఎల్లయ్య, మల్లయ్య 6 ఎకరాల స్థలం మాటెత్తారు. కంగారెందుకు భయ్యా, అన్ని విషయాలు మాట్లాడుకుందాం, మనకు బోలెడు టైం ఉంది అంటూ హనుమంతు వాళ్ళని చల్లబరిచాడు. మద్యం మత్తులో ముంచాడు, పెగ్గుల మీద పెగ్గులు తాగించాడు. ఇలా రాత్రి 10:30 దాకా పార్టీ జరిగింది. మందు పార్టీకి అన్నదమ్ములు ఫుల్ ఖుషి అయిపోయారు.
తాగిన మత్తులో తూలుతూ బయటకు నడిచారు. బైక్ ఎక్కి ఇంటికి బయలుదేరారు. ఆధారంలోనూ మృత్యువు పొంచి ఉందని వాళ్లకు తెలియదు. తాగిన మైకోలో కైతలాపూర్ రోడ్డు మీదకి వెళుతున్న వీరిద్దరూ ఓ నిర్మానుష్య ప్రదేశానికి చేరుకోగానే అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న హనుమంతు గ్యాంగ్ వీళ్ళని అడ్డుకుంది. రౌడీలంతా రౌండప్ చేయడంతో అన్నదమ్ములకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మారణాయుధాలు బయటికి తీసిన దుర్మార్గులు వాళ్ళిద్దరిపై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న అన్నదమ్ములు ఆ రియల్ మాఫియా నుంచి తప్పించుకోలేకపోయారు. కసాయి మూకల కబంధహస్తాలో చిక్కి నిశీధిలో నెత్తురు చిమ్ముతూ ప్రాణాలు విడిచారు. వాళ్లు చనిపోయారని డిసైడ్ అయిన తర్వాత ఆ గ్యాంగ్ అక్కడి నుంచి చెక్కేసింది. రాత్రికి రాత్రి ఈ విషయం కాలనీ అంతా పాకింది. అన్నదమ్ములకు హనుమంతుకు మధ్య గొడవలున్న సంగతి వాళ్లకు తెలుసు. అందుకే హనుమంతు ఇంటిపై దాడి చేశారు. అప్పటికి అతడు పారిపోయాడు. హనుమంతును అతని అనుచరులను పట్టుకునేంత వరకు శవాలను అక్కడి నుంచి తీసేదే లేదని స్థానికులు పట్టుబట్టారు. అర్ధరాత్రి వేళ అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పి స్థానికుల్ని శాంతింపచేశారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో హనుమంతు అతని గ్యాంగ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్ల కోసం పెద్ద ఎత్తున గాలించారు. చివరకు వాళ్ళందరినీ పట్టుకున్నారు. కాలనీ వాసులు హనుమంతును ఆ ఏరియా నుంచి బహిష్కరించారు. ఇది రియల్ భూమ్ మాటున జరిగిన దారుణం. భూములతో ఎలాంటి సంబంధము లేకపోయినా ఆ వివాదాల్లో తలదూర్చినందుకు బలైపోయారు వాళ్ళిద్దరు. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే రియల్ భూమి వెనక డెవలప్మెంట్ తో పాటు చీకటి కోణాలు ఉంటున్నాయి. ల్యాండ్ మాఫియా వల్ల భూముల్ని కోల్పోయిన కుటుంబాలు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. భూ కొనుగోళ్లు అమ్మకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలంటోంది ఈ కథ. పోలీసులు, రెవెన్యూ అధికారులు ల్యాండ్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టి రియల్ ఎస్టేట్ లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలని కోరుతోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.